విశాలం కూర్చోవాలి. జరిగే ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నేటి కార్యక్రమంలో పాల్గొంటున్న వ్యక్తులు రాష్ట్ర స్పోక్స్ పర్సన్ కట్టా సుధాకర్ రెడ్డి, పార్టీ బీజేపీ స్పోక్స్ పర్సన్ గారు, అలాగే బీజేపీ సోషల్ మీడియా సెల్ ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రీ డోకూర్ పవన్ కుమార్ రెడ్డి గారు, అలాగే మీడియా సెల్ ఇన్ఛార్జ్ వచ్చేసి ప్రెస్ సెల్ ఇన్ఛార్జ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. ఓకే, మీరు వారికి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లేదంటే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు అందరికీ నమస్తే. భారతీయ జనతా పార్టీ మార్చి 12 రోజు ఎల్బీ స్టేడియంలో విజయ సంకల్ప సభ నిర్వహించబోతుంది. ఈ యొక్క విజయ సంకల్ప సభకు భారత హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి బూత్ కమిటీ అధ్యక్షులు 35,000 బూతులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ యొక్క 35,000కు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు, ఆ పై స్థాయిలో ఉన్నటువంటి శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, మండల పార్టీ ఆఫీస్ బేరర్లు, జిల్లా ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర జాతీయ స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ముఖ్యమైనటువంటి నాయకులతోటి ఈ యొక్క సంకల్ప సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సంకల్ప సభ హైదరాబాదులో ఉన్నటువంటి ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ యొక్క సమావేశము నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి గారు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జెస్ యొక్క సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ప్రతి మండలంలో ఉన్నటువంటి సోషల్ మీడియా గ్రూప్స్, ప్రతి మండలం నుంచి 4 చొప్పున, రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థాగత మండలాలు 948 మండలాల నుంచి ప్రతి మండలం నుంచి 4 చొప్పున ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తులతోటి సోషల్ మీడియా యొక్క సదస్సును నిర్వహించబోతున్నాం. ఇది ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్లో ఉన్నటువంటి క్లాసిక్ గార్డెన్లో, ఇంపీరియల్ గార్డెను, క్లాసిక్ గార్డెన్ ఉన్నటువంటి సమావేశ మందిరంలో ప్రత్యేకంగా ఈ యొక్క సోషల్ మీడియా సమావేశము నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రము 6 గంటలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ, అసెంబ్లీ కన్వీనర్లు, అసెంబ్లీ ప్రభారీలు, పార్లమెంటు కన్వీనర్లు, పార్లమెంటు ప్రభారీలు, రాష్ట్ర ఆఫీస్ బేరర్లతోటి అమిత్ షా గారితో ఈ ఎన్నికల వ్యూహం గురించి ప్రత్యేకంగా ఒక సమావేశము, ఈ విధంగా రాష్ట్రంలో అమిత్ షా గారు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో 3 ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బూత్ కమిటీ యొక్క సమ్మేళనానికి మహబూబ్నగర్ పార్లమెంటులో ఉన్నటువంటి సుమారుగా 1800 పోలింగ్ బూతుల నుంచి అందరూ హాజరు కాబోతున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అందరూ ఎంపిక చేయబడినటువంటి వ్యక్తులని ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలైనటువంటి ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే అటువంటి అనేక ప్రాంతీయ పార్టీలు ప్రధానమంత్రి గారిని
కుటుంబం లేనటువంటి వ్యక్తి అనేటువంటి విమర్శిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మేమంతా నరేంద్ర మోడీ గారి యొక్క పరివార్ మేరా పరివార్ మోడీ పరివార్ అనేటువంటి కార్యక్రమాన్ని రేపు మార్చి 11 రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బూత్ స్థాయిలలో మేము యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. అనేక పార్టీలు ఫస్ట్ కుటుంబం సంబంధించిన వ్యక్తులు అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నేషనల్ ఫస్ట్ అన్నటువంటి ఒక నినాదంతో గత 10 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలలో ఒక అభివృద్ధి చెందినటువంటి ఒక దేశంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తిని ఒక కుటుంబం కొరకు పనిచేసేటువంటి పార్టీలు ఏలన చేయడం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటి విషయము. కాబట్టి మేమంతా మోడీ పరివారు, మోడీకి కుటుంబం లేదన్నటువంటిది కాదు. భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలు నరేంద్ర మోడీ గారి యొక్క కుటుంబము అనేటువంటి కార్యక్రమాన్ని రేపు మార్చి 11 రోజు ప్రతి బూత్ కేంద్రంలో మీ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఈ రాష్ట్రంలో అనేక హామీలతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము హామీలు నెరవేర్చకుండా ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందా, హామీలను గంగలో దొక్కుదామన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం కనిపించడం లేదు. ఈ రాష్ట్రంలో 6 గ్యారెంటీలతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 100 రోజుల్లో మేము మా యొక్క 6 హామీలను మేము నెరవేరుస్తామన్నారు. 90 రోజులు పూర్తి అయిపోయింది, 100 రోజులకు దగ్గర వచ్చింది. కానీ ఎన్ని హామీలు నెరవేర్చారంటే ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని ఒక పరిస్థితి ఉన్నది. యాసింగి కొరకు రైతు బంధు ఇవ్వాల్సినటువంటి నవంబర్లో ఇవ్వాల్సిన ఒక రైతు బంధు డబ్బులు గత ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు మేము రైతు బంధు ఇస్తున్నాము, రేపే ఇస్తున్నాము, హరీష్ రావు రేపటి నుంచే మీ అందరికీ ఫోన్లు టిక్ 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 అని అంటే శబ్దం వస్తుంది, మీకు రైతు బంధు వస్తుందని చెప్పారు. ఆ రోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రైతు బంధు వేయకుండా అడ్డుకున్నటువంటి ప్రభుత్వం ఏదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 90 రోజులు పూర్తయినా కానీ రైతు బంధు సహాయం అన్నటువంటిది ఇప్పటి వరకు వేయలేదు. యాసింగి పంట పూర్తి కావడానికి వస్తుంది కానీ యాసింగి కోసం పెట్టుబడుల కొరకు ఇవ్వాల్సిన ఒక రైతు బంధు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేని ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. మరి గత ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు కొరకు తీసిపెట్టిన ఒక డబ్బులు ఏమైనవని మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. రాకముందు మేము 15,000 రూపాయలు ఎకరాకి ఇస్తామని చెప్పారు. 15,000 కాదు, గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు కూడా ఇవ్వలేని ఒక పరిస్థితి ఉన్నది. మేము రైతులకే కాదు రైతు కూలీలకు కూడా ఇస్తామని చెప్పారు. రైతు కూలీలకు లేదు, రైతుకు లేదు. యాసింగి యొక్క పంట కూడా పూర్తి కాబోతుంది, ఇప్పటివరకు ఇవ్వలేదు. కేవలం 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇప్పటివరకు ఇచ్చారు. మరి మిగతా వరకు ఎప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ప్రతి మహిళకు ఉచిత సిలిండర్ అని చెప్పారు. ఈ రాష్ట్రంలో 90 లక్షల కనెక్షన్స్ ఉంటే కేవలం 40 లక్షలకు సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క సబ్సిడీ ఇస్తామని చెప్పారు. మీరు అధికారం రాకముందు ఎలాంటి క్రైటీరియా పెట్టకుండా అందరికీ ఇస్తామని చెప్పారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మాట మార్చి మేము లేదు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తాము అని చెప్పారు. మీరు మరి అధికారంలోకి రాకముందు ఏ విధంగా చెప్పారు, ఇప్పుడు ఏ విధంగా చెప్తున్నారు? అదేవిధంగా అందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని చెప్పారు. కానీ మళ్ళీ మాట మార్చి ఇప్పుడు 200 లోపు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే మేము ఇస్తాము, 201 యూనిట్ అయిందంటే మొత్తం పేమెంట్ చేయాలని చెప్తున్నారు. మీరు అధికారంలోకి రాకముందు ఒక విధంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విధంగా, ఈ విధంగా ప్రజలను మోసం చేయడం ఎంతవరకు సబబని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. అదేవిధంగా నిరుద్యోగులకు 4,000 వృత్తి ఇస్తామని సాక్షాత్తు ప్రియాంక గాంధీ పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేసినటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ ఈ రోజు వరకు కూడా ఎలాంటి నిరుద్యోగ వృత్తిని ఇవ్వకుండా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు ఆర్డర్ కాపీలు ఇచ్చి మేము మా ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఇచ్చిందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఒక్క నోటిఫికేషన్ అయినా వేసి ఇప్పటివరకు నింపినవా ఉద్యోగాలు అని మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వము అనేక గ్యారంటీల పేరుతోటి అనేక ఊకదంపుడు హామీలతోటి వచ్చినటువంటి ఈ ప్రభుత్వము 100 రోజుల్లో మేము పూర్తి చేస్తున్నటువంటి ప్రభుత్వము 90 రోజులు పూర్తయినా ఎందుకు పూర్తి చేయడం లేదని ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళకు 2,500 రూపాయలు మేము చెల్లిస్తామన్నటువంటి ప్రభుత్వము వాటి గురించి కూడా ఈరోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వము ఎప్పుడు చేస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా చేయనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము భారతీయ జనతా పార్టీ రాబో రోజుల్లో ఉద్యమాన్ని కూడా తీసుకోవడానికి మేము సన్నద్ధమవుతున్నాం. నువ్వు చెప్పినటువంటి 100 రోజులు ఇంకొక వారం రోజుల్లో పూర్తవుతున్నది. రాబో రోజుల్లో ఈ యొక్క మీ యొక్క హామీలను మేము ప్రత్యేకమైన హామీలను అడుగుతలేము. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని మేము ఉద్యమం చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు దేశమంతా నరేంద్ర మోడీ గారి యొక్క గాలి వీస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో కూడా 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో మేము గెలిచే విధంగా ప్లానింగ్ చేస్తున్నాం. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు కొరకు ప్రయత్నం చేస్తుంది. మా ప్రయత్నం 17కు 17 గెలవాలన్నటువంటి ఆలోచనతోటి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఈరోజు 1 సీటు గెలిచినా 2 సీట్లు గెలిచినా 10 సీట్లు గెలిచినా పార్లమెంట్లో వాళ్ళు చేసేది ఏమి లేదు. ప్రయత్నం చేసినటువంటిది ఏమి లేదు. ఇప్పుడు 1-2 సీట్లు గెలిచినా టీఆర్ఎస్కు వచ్చేటువంటి బీఆర్ఎస్కి వచ్చేటువంటి బెనిఫిట్ ఏం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి 17 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా ఈ యొక్క తెలంగాణ ప్రజానికానికి భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నది. రేపు జరిగేటువంటి యొక్క 12 తారీఖు తోటి మా యొక్క ఎన్నికల శంఖారావం ప్రారంభించబోతున్నాం. దీంట్లో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.